హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక టేస్టీ అండ్ హెల్దీ కేక్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను రాగి పిండి, బెల్లం, కోకో పౌడర్ వేసి చాలా టేస్టీ అయిన చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేశానన్నమాట. ఈ కేక్ చాలా హెల్దీ. ఇది ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్ అని కేక్స్ బయట కొంటూ ఉంటాం కదా, అలా కొనకుండా ఇలా ఇంట్లోనే హెల్దీగా, హైజీనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని కానీ మందపాటి గిన్నెని కానీ పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ అవ్వనివ్వాలి. ఈ కుక్కర్ హీట్ అయ్యేలోపు మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసుకుందాం. ఈ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా రెడీగా పెట్టుకున్నాను. 1 కప్పు వరకు పెరుగు, 1 కప్పు రాగి పిండి, అలాగే నాకు తగ్గట్టుగా నేను స్వీట్ కోసం బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఈ జాగ్రీ పౌడర్ నేను ఒక హాఫ్ కప్ కంటే ఎక్కువ, 3/4 కప్ కంటే కొంచెం తక్కువగా తీసుకున్నాను. అలాగే ఒక 1/4 కప్ అంతా ఆయిల్ కానీ బటర్ కానీ తీసుకోవచ్చు. అలాగే కోకో పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, కొన్ని క్యాషూ నట్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. కేక్ మోల్డ్లో కొంచెం ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా గ్రీస్ చేసుకున్న తర్వాత కొంచెం పొడి పిండిని కూడా వేసుకొని అంతా చుట్టూరా డస్టింగ్ చేసుకోవాలి. ఇలా డస్టింగ్ చేసుకొని ఎక్సెస్ పిండి ఏదైనా ఉంటే తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి మనం తీసుకున్నాం కదా 1 కప్పు కర్డ్ని వేసుకోవాలి. కర్డ్లోకి జాగ్రీ పౌడర్ని వేసుకోవాలి. అలాగే ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఈ బెల్లము, పెరుగు, ఆయిల్ ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఎలాంటి లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు ఇలా బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక స్టెయినర్ పెట్టేసుకోవాలి. స్టెయినర్లోకి 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. అలాగే ఒక 3 స్పూన్స్ వరకు కోకో పౌడర్ని కూడా ఇది రాగి పిండిలోకి వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూను బేకింగ్ పౌడర్, పావు స్పూన్ అంతా బేకింగ్ సోడాను కూడా వేసుకొని వీటిని జల్లించుకోవాలి. మొత్తం 1 కప్పు రాగి పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే సగం రాగి పిండి, సగం గోధుమ పిండి, మైదా అలా ఎలా అయినా తీసుకోవచ్చు. నేనైతే మొత్తం రాగి పిండితోనే చేస్తున్నాను. ఇది తీసేయాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. మనం ముందుగా పెరుగు లిక్విడ్ చేసుకున్నాం కదా, ఆయిల్, బెల్లం అదంతా అందులోకి ప్యాచులాతో కానీ ఇలా విస్కర్తో కానీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత థిక్గా ఉంది కదా, ఇందులోకి కొంచెంగా పాలు వేసుకుంటూ కేక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇందులోనే ఎసెన్స్ వేసుకోవాలి. మనం ఎసెన్స్ వేసుకోలేదు కదా, నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఒక 2-3 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి కేక్ బ్యాటర్. ఇలా రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ టిన్లోకి ఈ బ్యాటర్ మొత్తాన్ని వేసుకోవాలి. మొత్తం వేసుకోవద్దు, ఒక 30 వరకే వేసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ అంతా గ్యాప్ ఉంచి వేసుకోవాలి, లేదంటే మళ్ళీ కేక్ పొంగడానికి స్పేస్ సరిపోదు. బ్యాటర్ మిగిలింది అనుకుంటే మళ్ళీ మనం కప్ కేక్స్లా కూడా వేసుకోవచ్చు. బ్యాటర్ అంతా ఇలా కేక్ టిన్లోకి వేసుకున్న తర్వాత జస్ట్ 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. పైన నుండి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాషూ నట్స్, ఆ ముక్కల్ని ఇలా వేసుకోవాలి. బ్యాటర్లో అయినా కలుపుకోవచ్చు,
కానీ నేను బ్యాటర్లో కలపలేదు. ఇప్పుడు మనం ప్రీ హీట్ కోసం పెట్టుకున్నాం కదా కుక్కర్, అందులో ఒక స్టాండ్ వేసుకోవాలి. మధ్యలోకి స్టాండ్ పెట్టేసుకొని ఈ కేక్ టిన్ని కూడా పెట్టేసుకోవాలి. ఇలా మధ్యలోకి కేక్ టిన్ పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 45 మినిట్స్ వరకు బేక్ అవ్వనివ్వాలి. 30 మినిట్స్ వరకు అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. 30 మినిట్స్ తర్వాత చూపిస్తాను. 35 మినిట్స్ అయితే అయ్యింది. 35 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. స్మెల్ అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఫ్లేవర్ వెనిల్లా ఎసెన్స్ వేసాం కదా, మంచి వెనిల్లా ఫ్లేవర్తో టేస్ట్ మంచి స్మెల్ అయితే వస్తుంది. నైఫ్తో గుచ్చి చూసుకుందాం ఒకసారి. చూసారా, పొడిగానే వచ్చింది. అంటే 35 మినిట్స్లోనే మన కేక్ చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు బయటకు తీద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కేక్ని పూర్తిగా చల్లారనిద్దాం. రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత కట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను మీకు చూపించినప్పుడు ఈ మూత పెట్టాను, తీసేటప్పుడు ఈ మూతని తీసాను కదా, కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. మళ్ళీ తర్వాత ఈ మూతను తీసేసి కుక్కర్ మూతనే పెట్టానన్నమాట. కుక్కర్ మూతని, ఈ కుక్కర్ మూతకి ఉన్న రబ్బర్ని అలాగే విజిల్ని తీసేసి పెట్టేసుకోవాలి. ఆ పెట్టడం నేను మీకు చూపించలేదు, అందుకే కన్ఫ్యూజ్ అవుతారని మళ్ళీ చెప్తున్నాను. మన కేక్ అయితే పూర్తిగా చల్లారింది. ఇప్పుడు దీన్ని చాకుతో కొంచెం ఎడ్జెస్ట్ని లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ని బోర్లా వేసి పెట్టుకొని ఇలా తింపుకోవాలి. జస్ట్ ఇలా ఒక 2 to 3 టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే మన కేక్ ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, చాలా చాలా హెల్తీగా అండ్ చాలా టేస్టీ అయిన రాగి పిండి కేక్ అయితే రెడీ అయిపోయింది. కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా సాఫ్ట్గా స్పాంజీలా, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కేక్ అయితే. చూసారా, ఈ నా కేక్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసి ఈ హెల్దీ అయిన కేక్ని ఎంజాయ్ చేయండి. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.